గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మహేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక వాణిజ్య ఒప్పందానికి శ్రీకారం, మధ్యంతర ఒడంబడికపై సంతకాలకు ఫ్రేమ్వర్క్ ఖరారు. భారత్ అమెరికా సంయుక్త ప్రకటన, మార్చిలో జరగనున్న సంతకాలు, వెంటనే భారత్ పై అదనపు సుంకాలను ఎత్తేసిన ట్రంప్, మేక్ ఇన్ ఇండియా బలోపేతం. ప్రధాని అమెరికా తోటి ఇక్కడ వాణిజ్య సంబంధమైన ఒప్పందాలు జరుగుతున్నట్టు చూడొచ్చు. ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యన ఈ విధంగా తద్వారా ఈ విధంగా ఇక్కడ ఏదైతే ట్రంప్ భారత్ పై సుంకాలను 25% పెంచిరో దాన్ని పూర్తిగా తగ్గిస్తున్నట్టు ప్రకటన చేసినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా అధికారిక ప్రకటన చేసినట్టు చూడొచ్చు. ఈ విధంగా రష్యా తోటి ఎలాంటి చమురు దిగుమతి చేసుకోకుండా ఈ విధంగా ఒప్పందం చేసుకున్నందుకు గాను ఈ విధంగా ఇది అమెరికా నుంచి చమురు దిగుమతులు ఏదైనా ఉండే అవకాశాలు ఉన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ రష్యా నుంచి పూర్తిగా విరమించుకోవడం ద్వారా ఇక్కడ అమెరికా ప్రభుత్వం విధంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చూడొచ్చు. ట్రంప్ రానున్న కాలంలో మార్చిలో దీనిపై పూర్తి స్థాయిలో సంతకాలు చేయనున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ భారత్ పై ఈ విధంగా ఇలాంటి సుంకాలు ఉండబోన్నట్టుగా చూడొచ్చు ముందు అమెరికాకు సంబంధించి. మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి భారత్ అమెరికా శ్రీకారం చుట్టాయి. ఇందుకు సంబంధించిన ఫ్రేమ్వర్క్ ను ఖరారు చేశాయి. ఈ విషయాన్ని శనివారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో రెండు దేశాలు వెల్లడించాయి. తొలి దశలో కుదుర్చుకోనున్న ఈ ఒప్పందంపై మార్చిలో సంతకాలు జరగనున్నాయి. దీనివల్ల రెండు దేశాల మధ్య పలు ఉత్పత్తులపై సుంకాలు 0 స్థాయికి గాని గణనీయంగా తగ్గనున్నాయి. ఫ్రేమ్వర్క్ పై సంయుక్త ప్రకటన వెలువడడానికి ముందు భారత్ పై విధించిన 25% అదనపు సుంకాలను ఎత్తివేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. ఈ నిర్ణయం మాత్రం శనివారం నుంచి అమల్లోకి వచ్చిందని శ్వేతసౌధం ప్రకటించింది. దీనికి ప్రతిగా రష్యా నుంచి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చమురును కొనుగోలు చేయబోమని భారత్ హామీ ఇచ్చిందని స్పష్టం చేసింది. మధ్యంతర ఒప్పందం ఫ్రేమ్వర్క్ ఖరారును ప్రధాని మోడీ స్వాగతించారు. ఇక్కడ ఈ రష్యా నుంచి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చమురు కొనుగోలు చేయబోమని ఇక్కడ భారత్ హామీ ఇవ్వడంతో ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ విధంగా పూర్తి స్థాయిలో సుంకాలు తగ్గిస్తూ 25%గా ఉన్న టారిఫ్లను తగ్గిస్తూ ఇక్కడ సంతకం చేసి నిర్ణయం తీసుకున్నట్టు చూడొచ్చు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈ విధంగా ఇక్కడ భారత్ అమెరికా మధ్య నూతన వాణిజ్య సంబంధమైన ఒప్పందాలు జరుగుతున్నాయి అన్నట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా కేసీఆర్ ది చెరగని దగా చరిత్ర, మరో 8 ఏళ్లు రాష్ట్రంలో ఇందిరమ్మ పాలనే, భాజపాతో బారాసా చీకటి ఒప్పందం, పరిగి శివారు నారాయణపూర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ ది చెరగని దగా అని ఇక్కడ మాట్లాడుతున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రచారంలో భాగంగా మాట్లాడుకొస్తారు. కేసీఆర్ ది చెరగని ముద్ర అన్నట్టుగా దగా చరిత్ర, 10 సంవత్సరాల పాలనలో మొత్తం ప్రజలను రాష్ట్రాన్ని దోచుకుతున్నారు అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుకొస్తారు ఈ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా. స్పీకర్ ప్రసాద్ కుమార్ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి మహిళా సంఘాల చెక్కులను అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో కాళ యాదయ్య, మనోహర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, పట్నం మహేందర్ రెడ్డి తదితరులు. బారాసా అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రను నేను చెరిపేస్తున్నానని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. కానీ ఆయన దగా చరిత్ర నేను చెరిపినా చెరగదు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి శివారులోని నారాయణపూర్లో శనివారం ప్రజాపాలన ప్రగతి పాట సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్న ఈ సభలో సీఎం మాట్లాడుతూ దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తారని, ఆ వర్గాన్ని మోసం చేసిన చరిత్రతో పాటు 3 ఎకరాల భూమి ఇస్తారని మాటిచ్చి తప్పి ఇంటికో ఉద్యోగం ఇస్తారని నిరుద్యోగ యువతను మోసం చేసిన కేసీఆర్ చరిత్రను ఎవరు మార్చగలరని ప్రశ్నించారు. రెండు పడక గదుల ఇల్లు నిర్మించి ఇస్తామని నిరుపేదలను మోసం చేసిన చరిత్రను ఎలా తొలగించగలమని అన్నారు. కేసీఆర్ అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన ముందు ఈ విధంగా అధికారంలోకి రాకముందు ఈ విధంగా హామీలు ఇచ్చిన 3 పేదలకు దళితులకు విధంగా 3 ఎకరాల భూమి, అదేవిధంగా దళిత ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చి ఈ విధంగా ఇంటికో ఉద్యోగం ఇస్తా తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అని మాటిచ్చిన కేసీఆర్ ఇవన్నీ ఏ విధంగా ఆయన దగా చరిత్రను మార్చగలను నేను అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా కేసీఆర్ చరిత్రను మార్చాలని ప్రయత్నం చేస్తున్నారని ఇక్కడ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తారు. ఈ దగా చరిత్రను నేను మార్చాలన్నా కూడా మారలేను, ప్రజల్లో అన్ని
ప్రజలకు అన్ని తెలిసే ఉన్నాయి, నేను ఏ విధంగా మార్చగలను, కేసీఆర్ దగా చరిత్ర అన్నట్టుగా మాట్లాడుకొస్తారు. ఈ విధంగా కేసీఆర్ ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చెరిపేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ విధంగా ఇది చెరగనివని ఆరోపిస్తున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డిపై చేస్తున్న ఆరోపణలకు వ్యతిరేకంగా విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడుకొచ్చారు. ఆయన చరిత్ర నేను ఏ విధంగా మార్చగలను, ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇక్కడ ప్రజలను నమ్మించి మోసం చేసిర్రు, అవన్నీ ప్రజలు ఏ విధంగా మర్చిపోతారు అన్నట్టుగా ఇక్కడ మాజీ సీఎం కేసీఆర్ ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకొస్తారు. ఈ విధంగా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెళ్లి పెద్దను చూసి పిల్లనివ్వగలమా? అసెంబ్లీ, లోక్సభ, పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైన బారస దొంగచాటుగా పురపాలికల ఎన్నికల్లో విజయం సాధించేందుకు భాజపాతో చీకటి ఒప్పందం చేసుకుంటుంది. ఇటీవల తాండూరుకు చెందిన భాజపా నేతలు కాంగ్రెస్ లో చేరిన సమయంలో ఆ పార్టీ నేతలే స్వయంగా తమ పార్టీ టికెట్లను బారస కార్యాలయంలో జారీ చేస్తున్నారని చెప్పారు. దీన్ని బట్టే ఆ రెండు పార్టీల కుమ్మక్కు బయటపడుతుంది. భాజపా నాయకులు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రధాని మోడీని చూసి ఓట్లేయాలని అడుగుతున్నారు. బీజేపీని ఉద్దేశించి మాట్లాడుకొస్తారు. ఈ విధంగా బీఆర్ఎస్ నాయకులు బీజేపీలో కలిసి పనిచేస్తున్నారు. ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఈ బీజేపీ ద్వారా టికెట్లు పొంది ఈ విధంగా వాళ్ళు ప్రధాని మోడీని చూసి ఓట్లేయాలని ప్రాధాయపడుతారు. ఈ విధంగా పెళ్లి పెద్దను చూసి పిల్లనివ్వగలరా అని ఈ విధంగా ఎద్దేవా చేస్తున్నారు బీజేపీ నాయకులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ విధంగా మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు. విచారణకు పిలిస్తే తప్పేంటి? నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడి అధికారులు, రాజకీయ నేతలు, న్యాయమూర్తులు, జర్నలిస్టుల ఫోన్లతో పాటు భార్యాభర్తల సంభాషణలు విన్న కేసీఆర్ ను విచారణకు పిలిస్తే తప్పేంటి? లాక్కెళ్లి విచారణ చేయగల చట్టాలున్నా మా పోలీసులు మంచోళ్లు కాబట్టి ఆ పని చేయలేదు. కేసీఆర్ వయస్సును గౌరవించి హైదరాబాద్ లోని ఆయన ఇంట్లో విచారణ చేశారు. తన ఫామ్ హౌస్ కు వచ్చి విచారణ చేయాలని ఆయన కోరడం సమంజసమేనా? సీఎం రేవంత్ రెడ్డి విచారణకు పిలిస్తే తప్పేంటి? ఈ విధంగా అక్రమంగా భార్యాభర్తల ఫోన్లు, అటు జర్నలిస్టుల ఫోన్లు, వినాయకుల ఫోన్లు ఈ దొంగచాటున విన్న కేసీఆర్ ను విచారిస్తే తప్పేంటి? ఈ విధంగా ఇక్కడ మా పోలీసులు ఈ సీఎం రేవంత్ మాజీ సీఎం కేసీఆర్ కు ఆయన ఏజ్ కి మర్యాద ఇచ్చి విధంగా ఈ ఇంటికి వచ్చి ఆయన నివాసంకి వచ్చి విచారణ చేపట్టారు. లేదంటే ఈడ్చుకెళ్లి విచారణ చేపట్టే చట్టాలున్నా కూడా పోలీసులకు మర్యాదలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా వ్యవహరించారని చెప్పుకొస్తారు. ఈ విధంగా ఫామ్ హౌస్ కు వచ్చి విచారణ చేపట్టాలని అడగడం సమంజసమేనా అని ఈ విధంగా ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారించిన సందర్భంగా కేసీఆర్ ను దాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి సీఎం రేవంతా నేనా? కేసీఆర్ పై చర్యలు తీసుకోలేకపోతే ఆయన రాజీనామా చేయాలి. హార్వర్డ్ వెళ్ళొచ్చాక సీఎం భాష మరింత దిగజారింది. మోదీని ఎదుర్కొనేందుకు కేసీఆర్, సోనియా కుటుంబాలు కుమ్మక్కు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు. రాష్ట్రానికి సీఎం రేవంతా నేనా? ఈ విధంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేయించడానికి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ కిషన్ రెడ్డిని నన్ను తప్పుపట్టడం ఎంతవరకు సమంజసం? ఈ విధంగా ఈ సీఎం ను రాష్ట్రానికి నేనా రేవంత్ రెడ్డి అని ఈ విధంగా కేసీఆర్ ను విచారించడం, ఈ విధంగా అరెస్ట్ చేయలేకపోవడం, ఈ కేంద్ర ప్రభుత్వ ధోరణి, ఈ లోపాయికారి ఒప్పందాలు జరుగుతున్నాయని ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుకొస్తున్నారో దాన్ని ఉద్దేశించి విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అరెస్ట్ చేయడం, కేసీఆర్ అరెస్ట్ చేయడం రాష్ట్ర ముఖ్యమంత్రికి చేయాలి కానీ నేనే విధంగా చేస్తా అన్నట్టుగా మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి. కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకునేందుకు నేను అడ్డుపడుతున్నానని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంతా నేనా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ పై చర్యలు తీసుకోలేకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 26 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలే విధంగా ఇక్కడ కేసీఆర్ చేసిన అక్రమాలకు ఉద్దేశించి ఈ విధంగా అరెస్ట్ చేయలేకపోతుంది అని కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి నన్ను ఆరోపిస్తున్నారు. రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి నేనా అనే విధంగా ఇక్కడ కేసీఆర్ పై చర్యలు తీసుకోలేకపోతున్నారు, ఆయన అరెస్ట్ చేయలేకపోతున్నారు. విధంగా ఆయన్ని అరెస్ట్ చేయలేకపోతే ఆయన పదవికి రాజీనామా చేయాలని విధంగా కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఈ విధంగా ఒకరికొకరు రాజకీయంగా ఆరోపణలు చేసుకుంటున్నట్టు కేసీఆర్ ఉద్దేశించి ముఖ్యంగా అటు సిబిఐకి అప్పగించడం కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈ విధంగా అయినా కూడా వాళ్ళ దానిపై విచారణ చేపట్టి ఏ విధంగా కూడా అరెస్టులు చేయడం లేదు కేసీఆర్ అని ఇలా అటు కిషన్ రెడ్డిని ఆరోపిస్తూ సీఎం రేవంత్ రెడ్డి దాన్ని ఉద్దేశించి ఇక్కడ కిషన్ రెడ్డి స్పందించి మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు. సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రాష్ట్రంలో 26 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చలేదని ఈ విధంగా ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుకొస్తున్నారు కిషన్ రెడ్డి.
నీళ్లిచ్చిన మమ్మల్ని మోసం చేసిన ఘనత కాంగ్రెస్ బారాసలది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ధ్వజం. కాగజ్ నగర్ మంచిర్యాలలో పుర ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్ బారాపలది. నీళ్లిచ్చిన మమ్మల్ని మోసం చేసిన ఘనత కాంగ్రెస్ బారాసలది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ధ్వజం. కాగా బీజేపీ ముఖ్యమంత్రి పార్టీకి చెందిన వ్యక్తి విధంగా ప్రచారం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాగజ్ నగర్ మంచిర్యాలలో పుర ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ నీళ్లిచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని అడ్డుకుంటా తప్పు పడుతున్నారు, మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ది ఇటు బీఆర్ఎస్ లదే అని విధంగా ప్రచారంలో భాగంగా మాట్లాడుకొస్తారు. చేయించిన పార్టీని నమ్మకండి. తులం బంగారం నెలకు 2,500 వస్తున్నాయా? ఆ హామీలు అమలైతే కాంగ్రెస్ కు, లేదంటే బారాసకు ఓటేయండి. ఎన్నికల ప్రచారంలో కేటీఆర్. చేయించిన పార్టీని నమ్మండి, చేయించిన పార్టీని నమ్మకండి, మోసం చేసిన పార్టీని నమ్మకండి అని విధంగా ఏదైతే ఇక్కడ ప్రచారంలో మున్సిపల్ ఎన్నికలు ముఖ్యంగా ఇక్కడ రాజకీయ పార్టీల్లో ఇక్కడ ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకోవడం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ హామీల అమలు నెరవేర్చలేకపోయినా ఈ విధంగా తులం బంగారం ఇస్తే, అదేవిధంగా మహిళలకు 2,500 ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, లేదంటే బీఆర్ఎస్ కు ఓటేయండి అని ఈ విధంగా ప్రచారంలో భాగంగా కేటీఆర్ మాట్లాడుకొస్తారు. మాజీ సీఎం కేసీఆర్ ను తిట్టడం మినహా రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ నాయకులు చేసింది ఏమీ లేదని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి బారాస నేతలపై నిందలు మోపుతూ రాష్ట్ర ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. శనివారం ఆయన కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి పట్టణాల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలకు చెయ్యి ఇచ్చిన పార్టీ చెవిలో పూలు పెట్టే పార్టీల మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. ప్రజలకు చెయ్యి ఇచ్చిన పార్టీ చెవిలో పూలు పెట్టే పార్టీల మాటలు నమ్మి మోసపోవద్దని ఈ విధంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ మాట్లాడుతూ ఈ విధంగా హామీల అమలు నెరవేర్చక కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసుకుంటూ వస్తున్నారు. ఈ విధంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఈ విధంగా కేటీఆర్ మాట్లాడుకొస్తారు. కేసీఆర్ ని తిట్టడం తప్ప కాంగ్రెస్ నాయకులు చేసింది ఏమి లేదు రాష్ట్రానికి అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ఇక్కడ ప్రచారం మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులను గెలిపించండి, విధంగా హామీల అమలును పూర్తి స్థాయిలో నెరవేర్చకుండా కేసీఆర్ ని తిట్టడమే పనిగా ఉంది కాంగ్రెస్ నాయకుల తీరని విధంగా ప్రచారంలో భాగంగా కేటీఆర్ మాట్లాడుకొస్తారు. కాలిపోయిన కంప్యూటర్లను మరో గదిలోకి తరలించిన సిబ్బంది. ఫోరెన్సిక్ ల్యాబ్ లో భారీ అగ్ని ప్రమాదం. పలు కేసుల్లో సీజ్ చేసిన సామాగ్రి దగ్ధం. విధంగా ఇక్కడ నాంపల్లిలో ఇది ఫోరెన్సిక్ ల్యాబ్ లో భారీ అగ్ని ప్రమాదం. కీలకమైన ఫైళ్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు ఇక్కడ ధ్వంసమైన అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఇది కావాలనే చేసిరి, ఇది అగ్ని ప్రమాదం చెలరేగింది, అది ఎవరో చేసిన కుట్రగా భావిస్తున్నారు పలు కోణాల్లో విధంగా చూసుకొస్తారు ఇక్కడ అనుమానితులు. ఈ విధంగా పెద్ద ఎత్తున ఇక్కడ మోసం, ఏదైతే ప్రాజెక్టుల అవినీతి, వివిధ రాజకీయ నాయకుల అక్రమాలన్నీ ఇందులో ఉన్న కారణంగా ఈ విధంగా రాజకీయ నాయకులు చేసిన పనిగా చెప్పుకొస్తారు ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేసుల్లో శాస్త్రీయ పద్ధతిలో ఆధారాలను సేకరించి విశ్లేషించే తెలంగాణ న్యాయ వైజ్ఞానిక శాస్త్ర ప్రయోగశాల ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ FSL లో శనివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వివిధ కేసుల్లో సీజ్ చేసిన భౌతిక ఆధారాలను భద్రపరిచిన ఈ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలోనే భారీ అగ్ని ప్రమాదం సంభవించడం వల్ల కీలక ఆధారాలున్న ఫైల్స్, కంప్యూటర్లు అన్ని ధ్వంసమైనట్టుగా చూడొచ్చు. ఇక్కడ కీలక సమాచారం అంతా ధ్వంసమైంది అన్నట్టుగా ఇక్కడ ఇలా అగ్ని ప్రమాదం జరిగిన ప్రమాదం ఇది కావాలని చేసిన కుట్రగా భావిస్తున్నారు. ఇక్కడ పలు కోణాల్లో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన దోషులను ఇక్కడ కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నట్టుగా చూడొచ్చు. ఇది కావాలని చేసిన కుట్రగా భావిస్తారు. కీలక సమాచారం ధ్వంసమైంది అన్నట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా నాయకుడు గెలిపించాడు అమెరికాపై సూర్య మేటి ఇన్నింగ్స్. T20 ప్రపంచ కప్ లో భారత్ శుభారంభం. విధంగా T20 ప్రపంచ కప్ మొదలైంది నిన్న. విధంగా అమెరికాపై అమెరికా తొలి మ్యాచ్ ఆడింది క్రికెట్ లో. ఈ తొలి మ్యాచ్ పై మన ఇండియా టీం విజయం సాధించినట్టుగా చూడొచ్చు. ఇందులో సూర్య కీలక బ్యాట్స్మెన్ గా చూపించవచ్చు. ఈ విధంగా ఈ ఇన్నింగ్స్ సూర్య మేటి ఇన్నింగ్స్ గా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ పీడియాట్రిక్స్ న్యూరో సైన్సెస్ విభాగం అగ్రగామి నిపుణులు దేశంలోని అత్యుత్తమ వైద్య సంస్థతో సమ్మేళనం. వైద్య రంగంలో అగ్రగామిగా అంతర్జాతీయంగా ఎంతో నమ్మకమైన ఆరోగ్య సంరక్షణ సంస్థగా పేరుగాంచిన యశోద హాస్పిటల్స్ మీ ఆరోగ్య సంరక్షణ కోసం ప్రపంచ స్థాయి నిపుణులను అందించడానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. సుస్వాగతం. చైల్డ్ అండ్ అడోలసెంట్ న్యూరాలజీలో అగ్రగామి డాక్టర్ లోకేష్ లింగప్ప, క్లినికల్ డైరెక్టర్ అండ్ లీడ్ కన్సల్టెంట్,
చైల్డ్ అండ్ అడోలసెంట్ న్యూరాలజిస్ట్, పీడియాట్రిక్ న్యూరో సైన్సెస్ విభాగం. పీడియాట్రిక్ న్యూరో సైన్సెస్ లో 20 ఏళ్లకు పైగా అపారమైన అనుభవం కలిగిన డాక్టర్ లోకేష్ లింగప్ప మరియు బృందాన్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నందుకు మేము గర్విస్తున్నాం. ప్రత్యేక నిపుణులు చైల్డ్ అండ్ అడోలసెంట్ నరాల వ్యాధులు, అక్యూట్ కేర్ న్యూరాలజీ, పీడియాట్రిక్ స్ట్రోక్, న్యూరో మెటబాలిక్ డిజార్డర్స్, న్యూరో రిహాబిలిటేషన్, కాంప్లెక్స్ ఎపిలెప్సీ, న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్, న్యూరో మస్కులర్ డిజార్డర్స్, న్యూరో సైకియాట్రిక్స్ డిజార్డర్స్. యశోద హాస్పిటల్, హైటెక్ సిటీ, సైబర్ టవర్స్ నుండి JNTU రోడ్, హైదరాబాద్. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి. ఈ విధంగా ఇక్కడ ఈ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో బ్రాంచ్ ఉంది. ఈ విధంగా అక్కడ స్పెషలిస్ట్ డాక్టర్ కొత్తగా అక్కడ వైద్య సేవలు అందించడానికి ఇక్కడ కొత్తగా అక్కడ అడ్మిట్ అవుతున్నట్టుగా చూడవచ్చు. దాని ద్వారా ఈ విధంగా స్వాగతం పలుకుతుంది హాస్పిటల్. మన సోమాజిగూడలో ప్రారంభం. వైశ్యరాజు జ్యువెలర్స్ ప్రారంభోత్సవ ఆఫర్. ఈ విధంగా వైశ్యరాజు జ్యువెలరీ ఇక్కడ సోమాజిగూడలో కొత్తగా ప్రారంభం కాబోతున్నట్టుగా ఇక్కడ ఇచ్చారు. యాపిస్ హిమాలయ హనీ, స్వచ్ఛమైన మరియు నిజమైన తేనె మాత్రమే మంచిది. ప్రకృతి యొక్క తీయని బహుమతి తేనె నిపుణుడి నుండి. హపీస్ హిమాలయ హనీ వాళ్ళు ఇచ్చినట్టుగా చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.